అయితే రామ్ లక్ష్మణ్ అంటే ఈ పేరు ఎందుకు పెడతారంటే సో అన్నదమ్ముల్లాగా వీళ్ళు ఎప్పటికీ కలిసి ఉండాలి ఆ రాముల్లాగా లక్ష్మణులాగా అని చెప్పేసి ఇట్లా అంటా ఉంటారు. అవునా? సో అంటే ఇద్దరు ఒకటేసారి పుట్టిరు కాబట్టి ఆ పేరు పెట్టిర్రు. సో అదే విధంగా మీరు మీ జర్నీ స్టార్ట్ చేసిర్రు అంటే హైదరాబాద్ రావడము అంటే రచయితగా అన్న ఉండడం, మీరు సింగర్గా ఉండడం, ఇవన్నీ రన్ అయినాయి. కానీ ఈ మధ్య ఏంది అసలు మీ ఇద్దరికి ఏదో గొడవలు జరిగినాయి అంటే ఏదో వీళ్ళిద్దరి మధ్యలో ఏదో గ్యాప్ పెరుగుతుంది అన్నట్టు బయట మాట్లాడుతున్నారు. సో దానికి మీరు సమాధానం ఇవ్వాలి. బయట మాట్లాడుతున్నారు, ఇది మీ వరకు కూడా రావచ్చు, నాకు చాలా మంది అడగొచ్చు వచ్చింది. సో మీ ఇద్దరి మధ్యలో అంటే రామ్ లక్ష్మణ్ ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో ఏమైనా గ్యాప్ వచ్చిందా? ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది? ఏం లేదన్న, అలాంటిది ఏం లేదు. అయితే మీరు అనుకున్నట్టుగానే ఊర్లో కూడా మా బంధువులు కూడా చాలామంది అంటుర్రు, ఏంది అసలు మీ మధ్యలో ఏదన్నా గ్యాప్ అది వచ్చిందా అంటారు. అలాంటిది ఏం లేదన్నా, మేము చాలా పాటలు కలిసి చేసినాం, ఎన్నో చేసినాం, ఇప్పటికి కలిసి చేసినాం. కాకపోతే రీసెంట్ టైంలో వాడు ఒక 2-3 ఆల్బమ్స్ వాడాడు. ఓకే, దానికి ఏమనుకుంటారంటే ఇంకా లక్ష్మణ్ కూడా సింగర్ అయిపోయిండు అంటే రామును పక్కకి ఎట్టేసిందా అనే లెక్కలో ఏదో అనుకుంటా ఉన్నారు. అలాంటిది ఏం లేదు. ఇద్దరం కలిసి మళ్ళీ త్వరలో ఆల్బమ్స్ చేయబోతున్నాం. ఓకే, మేము ఎందుకంటే ఎంతో కష్టపడి వచ్చిన వాళ్ళం, మేము ఎంతో పెయిన్ చూసి వచ్చిన వాళ్ళం. సో అలాంటిది అయితే లేదన్నా, నేనైతే ఓపెన్గా చెప్తాను. ఎందుకంటే మా ఇద్దరు కష్టం వేరన్నా, మా ఇద్దరు బ్లడ్ కదా, కావాలి మేమిద్దరం ఒకటి కదా. దానికి చిన్న దానికి మనం అట్లా అనుకుంటే కరెక్ట్ కాదు కదా. అలా ఏం లేదు. ఆని వాయిస్ కూడా కొత్త ఉంది కాబట్టి జనాలు ఆదరణ